ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ భారత భూభాగం కాశ్మీర్లోకి టెర్రరిస్టులను చొప్పించి భద్రతా దళాలను కాశ్మీర్ పండిట్ హిందువులను చంపుతూ ముస్లిం జనాభాను పెంచేందుకు ప్రణాళిక అమలు చేస్తున్న విషయం భారత భద్రతా నిఘా ఏజెన్సీలు ఇప్పటికే ధృవీకరించాయి. భారతదేశంతో వ్యాపార సత్సంబంధాలు కలిగిన బంగ్లాదేశ్ అక్కడి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి చైనా, పాకిస్తాన్, అమెరికా చేతుల్లో బంగ్లా నాయకులు కీలుబొమ్మగా మారిపోయిన విషయం దశాబ్దాల కాలాల పాటు భారత ఉప్పు తిన్న విశ్వాసం పెట్టుకుని రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్లోని రాజకీయ పరిణామాల్లో ఆ దేశ అధ్యక్షురాలు గద్దె దిగాలని ప్రతిపక్ష పార్టీ కుట్రలో భాగంగా గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ పౌరులు మైనారిటీలుగా ఉన్న హిందువుల ఇండ్లను, గుడులను, వ్యాపార సంస్థలను కాల్చడం, కూల్చడం, లూటీ చేయడం, గృహధనాలు, హత్యల పరంపరతో బంగ్లా అట్టుడికిన విషయం తెలిసిందే. అప్పట్లో భారత ప్రభుత్వం బంగ్లా ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం మనం పత్రికల్లో చూశాం. భారత సరిహద్దు కంచె ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒప్పుకోకపోవడం కారణం బంగ్లా రోహింగ్యాల ఓట్ల లాలూచీతో అనేది స్పష్టమైపోయింది. బెంగాల్ రాష్ట్రంలోని అక్రమంగా రోహింగ్యాలు చొరబడి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలుగా సందేశ్ ఖాళీలో జరిగిన మారణకాండ ఉదంతం మరొకముందే బెంగాల్ రోహింగ్యాలు వక్ఫ్ బిల్లు నిరసన కార్యక్రమం సాకుగా చూపి నిరసన కార్యక్రమం ఆధారం చేసుకుని రోహింగ్యా ఉగ్రవాదులు బెంగాల్ రాష్ట్రంలోని ముస్లిం మద్దతుతో ముర్షిదాబాద్, మాల్దా ప్రాంతాల్లోకి ముస్లిం జనాభా గల ప్రాంతాలలోనికి బెంగాల్ పౌరుల సహాయంతో చొరబడి హిందువుల ఇండ్లు, వ్యాపారాలను దాడులు చేయాలని స్థానిక మజీ నుండి లౌడ్ స్పీకర్ల ద్వారా రెచ్చగొట్టడం జరిగిందని నిఘా వర్గాలు తెలపడంతో ప్రభుత్వాలను ఆశ్చర్యపరిచిన అంశంగా మారింది. అమెరికా ప్రభుత్వం 26/11 ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ తహవ్వూర్ హుస్సేన్ రానాను అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి అప్పజెప్పిన రోజే మత కల్లోలాలు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నదని నిఘా సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందే జాగ్రత్త వహించాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వక్ఫ్ బిల్లు సాకుతో నిరసన కార్యక్రమాల అండరుతో దమనకాండకు తెరలేపి భారీ సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులు హిందువుల ఆస్తుల లూటీ, హత్యలు నిరాటంకంగా జరిపిన సంఘటనతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. వారి దాడుల్లో మరణించిన వారి పట్ల కనీసం బెంగాల్ ప్రభుత్వం పల్లెత్తి మాట్లాడని మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మమతా అల్లర్లను అణిచివేయడంలో ఘోరంగా ఫెయిల్ అయిన విషయం మీడియా, సోషల్ మీడియా, పత్రికలు హిందువుల మీద జరిగిన దాడులు, హత్యలు ప్రపంచానికి తెలిసిపోయింది. బెంగాల్ రాష్ట్ర భాజపా నాయకుడు సుబేందు అధికారి బెంగాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో హైకోర్టు వెంటనే స్పందించి కేంద్ర పారామిలిటరీ బలగాల సహాయం తీసుకొని ముర్షిదాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న దాడుల హింసను యుద్ధ ప్రాతిపదికన అణిచివేసి అరికట్టి శాంతి నెలకొల్పాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను బెంగాల్ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో పారామిలిటరీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగింది. మమతా బెనర్జీ పరిపాలనలో బెంగాల్ రాష్ట్రంలో ముస్లిం రోహింగ్యాల అరాచకాలకు అడ్డు లేకపోవడం వల్ల హిందువుల మాన, ప్రాణ, ధన, ఆస్తులకు భద్రత లేదని తేలిపోయింది. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో మమతా బెనర్జీ వ్యవహార శైలిపై కోపోద్రిక్తులై నిరసన ర్యాలీలు జరిగాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహనం చేసిన భాజపా భాగ్యనగర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, హైదరాబాద్లో సైదాబాద్ ప్రధాన రహదారిలో భాగ్యనగర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.